చదువుకోకుండా ఏంటి న్యూసెన్స్? సార్ ఒక్కసారి పుస్తకం ఇప్పిస్తే ఒక్కటి చిన్న కథ చదివిచ్చేస్తానండి. ఏమయ్యా, కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఈ పుస్తకం నీదే కదా, ఇంటికెళ్ళి స్నానం చేసి ఫ్యాన్ కింద హాయిగా లుంగి కట్టుకొని చదువుకోవచ్చు కదా. చస్తావు. ఏమండి, నా పుస్తకం తీసుకుని నన్నే దబాయిస్తారేటండి మీరు. మాస్టర్, ఆయన పెట్టుకున్న కళ్ళజోడు మీదే కదండి, మీరు ఆ కళ్ళజోడు అడిగేయండి. ఆ కళ్ళజోడు తీసేసుకున్నారనుకోండి, కడు కనపడు. అప్పుడైనా నా పుస్తకం నాకు ఇచ్చేస్తాడు. లేకపోతే మీ కళ్ళజోడు రాదు, నా పుస్తకం రాదు, పోతాయి. పోతే పోనివయ్యా, నా జాతకమే అంత. నా జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాను. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను, స్కూల్లో చేరిన రోజే పలకని పోగొట్టుకున్నాను, యుక్త వయసు రాగానే మనసును పోగొట్టుకున్నాను, అందువల్ల పరీక్షలు పోగొట్టుకున్నాను, పెళ్ళయ్యాక నా పెళ్ళాన్ని పోగొట్టుకున్నాను, ఆ దిగులతో ఉద్యోగం పోగొట్టుకున్నాను, ఇందాక రైల్లో టిక్కెట్ పోగొట్టుకున్నాను. నా జీవితం అంతా పోగొట్టుకోవడమే. ఇన్ని పోగొట్టుకున్నా ఒక్క మనశ్శాంతితో బతికేస్తున్నా. ఏంటి సార్ అది? నా వస్తువు తీసుకున్న వాడెవ్వడూ సుఖపడ్డు. కుంగి కృషించి క్షీణించి మందులు దొరకని జబ్బులతో హీనంగా నీచంగా నికృష్టంగా చస్తాడు. అదే అదే ఆ మనశ్శాంతితో బతికేస్తున్నా. సార్, మీ కళ్ళజోడు మీరు తీసుకోండి సార్. పర్లేదు, ఉంచుకోవయ్యా. వద్దండి, మీ కళ్ళజోడు మీరు తీసుకోండి సార్. మీరు తీసుకోండి సార్. పర్లేదయ్యా. అయ్యో, తమరు అలా నవ్వకండి సార్, ఆ దరిద్రాన్ని నేను తట్టుకోలేను సార్. అయ్యా, తమ కాళ్ళలో పెట్టండి. మీ కళ్ళజోడికి 2 దండాలు, మీ పాదాలకు 100 దండాలు. మరి నా పుస్తకం, నా పుస్తకం వస్తారు బాబు, వస్తారు నాయనా. ఆ బేవర్స్ బాబాయ్ ఏంట్రా అలా బయట వేలాడుతున్నాడు శవల్లాగా? మన దెబ్బకి హడలు పోయి ఉంటాడు. అదేమిట్రా? బేవర్స్ బాబాయ్కి రోడ్ రోడ్ అట్ట కట్టింది నేనే కదా. నువ్వంట కట్టడం ఏమిటి? లాటరీలో వచ్చింది కదా. అంతా హొడెక్కుదిరా. ఆ రోజు కావాలని నేనే అన్ని కాగితాల మీద చీ అని రాశాను. బాబాయ్ నేనే తీస్తా అంటాడని నాకు తెలుసు, అలాగే తీశాడు. రోడ్ రోలర్ వచ్చింది, దాంతో బాబాయ్ తుప్పు వదిలిపోయింది, పర్సు ఖాళీ అయిపోయింది. అమ్మా, ఇది నీ కుట్రన్నమాట. అది సరే, శంకర్రావు గారికి పెళ్లి చేస్తే నీ పెళ్ళెలా అవుతుందో అర్థం కావట్లేదు. అదే, అంత జాగ్రత్తగా వినండి. శంకర్రావు గారి పెళ్లికి పెట్టిన ముహూర్తం నిజానికి నా జాతకానికి ఉష జాతకానికి పెట్టిన ముహూర్తం. ఈయన తాళి కట్టే సమయానికి దాన్ని లాగేసి ఆ తాళిని ఉష మెడలో నేను కట్టేస్తాను. ఓహో, మరి నా పెళ్ళో? మీ పెళ్లికి మా పెళ్లి అయిన 5 నిమిషాల తర్వాత ముహూర్తం పెట్టించాను. శభాష్, నాన్నకి నీ పెళ్లి విషయం తెలియకుండా బ్రహ్మాండమైన ప్లాన్ వేసావరా. వెరీ గుడ్. సారథి, నాకు రోడ్డు రోలర్ ఒప్ప చెప్తావా? చూస్తా, నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా. తప్పండి తప్పండి బాబు, తప్పకో బాబు. బాబు, ఓ టెలిగ్రామ్ ఫామ్ ఇవ్వండి. ఇంకోటి ఇవ్వండి సార్. ఇంకోటి ఇది పని చెప్తా సార్. పెన్ను ఒకసారి ఇవ్వండి. బాయ్, తీసుకోండి సార్, నా పెన్ను ఇష్టాలు ఉండవయ్యా. పెన్నుతో పని అయిపోయింది కదా సార్, ఇవ్వండి సార్. 100 రూపాయలు ఇవ్వండి సార్. 100 రూపాయల? అవును. టెలిగ్రామ్ కు 100 రూపాయల? టెలిగ్రామ్ కాదు సార్, డైలీ పేపర్ లో ఉన్నంత మ్యాటర్ ఉంది. ఉంటుందయ్యా, మ్యాటర్ అలాంటిది. ఈ దెబ్బతో సారథి గాడి పెళ్లి ఢమాల్. సార్, నా పెన్ను ఉండవయ్యా, ఈ 100 లక్ష ఇదిగో తీసుకో, చిల్లర ఉంచుకో. సార్. నా పెన్ను 100. రావయ్యా, 500 మార్చిస్తాను. నేను ఇటువైపు ట్రైన్ లో వెళ్ళాలి సార్. 100 పెన్ అక్కరేదా? అమ్మో, 100 పోయినా పర్వాలేదు, పెన్ను మాత్రం కావాలి సార్. నా సెంటిమెంట్ పెన్ సార్. సెంటిమెంట్ పెన్నా? అంత మంచి పెన్నా? రైలు ఎక్కు.